ఒక వ్యక్తి సంఘములోకి చేరాడు అంటే ఆ వ్యక్తి వెనక దేవుని కష్టం, ఆ వ్యక్తి వెనక పరిశుద్ధాత్మ ప్రయాస, ఆ వ్యక్తి వెనక కాపరి ప్రయాస, ఆ వ్యక్తి వెనక సంఘములో ఉన్న విశ్వాసుల ప్రయాస, వారి కన్నీళ్ళు, వారి ప్రార్థన, వారి ధనము, ఎంత ఖర్చు పెడితే ఒక వ్యక్తి ఎక్కడికి వచ్చాడు? సంఘములోనికి వస్తాడు. అవునా కదా? అయితే ఈ సంఘములోనికి వచ్చిన వ్యక్తి పట్ల మన వైఖరి మనకి జ్ఞాపకం ఉండాలి. ఈ సంఘములోనికి వచ్చిన వ్యక్తులు అంతమంది శ్రమ పడితే, అంతమంది కన్నీరు కారిస్తే, ఇదిగో సాక్షాత్తు పరలోకము నుండి యేసయ్య భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది ఒక వ్యక్తిని సన్నిధానంలో చేర్చటానికి. అయితే ఈనాడు అటువంటి సంఘస్థులుగా ఉన్న వారిని, తోటి సంఘస్థులుగా ఉన్నవారు ఈజీగా అభ్యంతరాలు కలుగు చేస్తున్నారు. ఈజీగా వారికి ఇబ్బంది కలిగిస్తున్నారు. లేకపోతే వారి మాటల ద్వారా వారిని కష్టపెడుతూ, వారి ప్రవర్తన ద్వారా వారిని ఇబ్బంది పెడుతూ, ఇదిగో సంఘమును మానివేసేలా, లేకపోతే వారిని బాధపడేలా, లేకపోతే వారిని విశ్వాసము నుండి తొలగించేలాటువంటి బిహేవియర్ ఎవరు చూపిస్తున్నారు అంటే విశ్వాసులుగానే చూపిస్తున్నారు. ఈనాడు తోటి విశ్వాసులు దేవునిలో ఎదగకపోవటానికి కారణం ఎవరు అంటున్నారు అంటే బయట వారిగా ఎక్కువ ఎవరు చూపించట్లే, సంఘములో ఉన్న తోటి సహోదరిని చూపిస్తున్నారు. ఆమె వల్లే నేను ఎదగలేకపోతున్నాను అని, ఆయన వల్లే నేను రాలేకపోతున్నాను అని. అవునా కాదా? అసలు సంఘములో నీ యొక్క ప్రవర్తన, నా యొక్క ప్రవర్తన ఎంత బాగుండాలి అంటే, ఎందుకు బాగుండాలి అంటే సంఘములోకి ఒక వ్యక్తి అంత ఈజీగా రాలేదు. చాలా ప్రయాసం ఉంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది. అందుకే అమ్మా నాన్నలో, అమ్మమ్మలో, నానమ్మలో సంఘాలను సంవత్సరాలుగా కట్టి ఒక 25 సంవత్సరాలు 26 సంవత్సరాల యొక్క వయసు వచ్చిన కుమారుని చేతుల్లోనో లేకపోతే మనవడి చేతుల్లోనో పెడితే ఆ సంఘం యొక్క విలువ తెలియక, ఆ సంఘముకు వచ్చిన ప్రతి వ్యక్తి ఎంత కష్టపడితే ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఆ సంఘంలోకి వచ్చారో అదంతా ఎరుగక నిజంగా సంఘమును పాడు చేస్తున్నటువంటి, సంఘము యొక్క శ్రమ తెలియనటువంటి, ఒక వ్యక్తిని రక్షించటానికి ప్రయాస తెలియనటువంటి, అసలు ఈ వ్యక్తి యేసయ్య తండ్రి ఆకర్షించి యేసయ్య తన ప్రాణం పెట్టి ఒక సేవకుడో లేకపోతే ఒక విశ్వాస వాక్యం చెబితే పరిశుద్ధాత్మ దేవుడు అతనిలో కార్యం చేసి ఇలా సంఘంలో కూర్చోబెట్టాడు అని తెలియక చాలా ఈజీగా తోటి విశ్వాసికి, తోటి సహోదరుడికి అభ్యంతరాలు కలిగిస్తున్న వారు ఉన్నారు. అది మీరు కంపల్సరీగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ 18వ అధ్యాయము అదే డీల్ చేస్తుంది. ఒక వ్యక్తి సంఘములకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే ఒక వ్యక్తి దేవుణ్ణి ఎరగటానికి, విశ్వసించటానికి వచ్చినప్పుడు కానీ, తోటి వ్యక్తుల యొక్క బిహేవియరు, నడవడి ఎలా ఉండాలి, ఆ వ్యక్తుల పట్ల ఆల్రెడీ దేవునిలో ఉన్న సంఘములో ఉన్న వ్యక్తి యొక్క నడవడి ఎలా ఉండాలి, అలా ఉండకపోతే ప్రమాదం ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి. ఇదే పౌలు గలతీయులకు రాస్తా అన్న మాట మీకు తెలిసిందే, తీయక్కర్లేదు. కానీ మీలో క్రీస్తు స్వరూపము ఏర్పడేంత వరకు నాకు ప్రసవ వేదన కలుగుతుంది అన్నాడు. ఒక సంఘ కాపరిగా, ఒక సంఘములో ఉన్న దేవుని బిడ్డగా మనందరము కోరుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరిలో క్రీస్తు స్వరూపం ఏర్పడాలి.
క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకి సమానమైన సంపూర్ణత మనం కలిగి ఉండాలన్నాడు. అవునా కదా? సంఘంలోకి నీవు నేను ఎందుకు చేరాం? సంఘంలోకి దేవుడు ఎందుకు ఆకర్షించాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు ప్రయాసపడ్డాడు? యేసుక్రీస్తు వారు ఎందుకు రక్తం కార్చారు? ఒక సేవకుడు కానీ, ఒక సువార్థికుడు కానీ, లేకపోతే తోటి విశ్వాసులు కానీ, వాళ్ళందరూ అనేక మాటలు, దేవుని మాటలు ఆ వ్యక్తికి చెప్పి, ఇదిగో సంఘములో ఆ కుటుంబాల గురించి ఉపవాస ప్రార్థనలు పెట్టి కన్నీరు గార్చి ఇంతమంది ప్రయాసపడి ఒక వ్యక్తిని సంఘంలోకి ఎందుకు చేర్చారు అంటే ఆ వ్యక్తిలో క్రీస్తు స్వరూపం కనపడాలి. అంతేనే కదా? మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక వ్యక్తి వెనక ఎంత కష్టముందో, ఎంత ప్రయాసందో, కానీ తోటి విశ్వాసులుగా మనము చాలా సింపుల్గా ఆ వ్యక్తులని, వారి యొక్క లోపాలని ఎత్తి చూపిస్తూ మనమేదో నీతిమంతులమ అన్నట్టు ఈనాడు సంఘమే సంఘమును పాడు చేస్తూ ఉంది. నిజమే, సంఘములో చేరిన సంఘమే తోటి సంఘమును పాడు చేస్తూ ఉంది. సంఘములో జీవము కలిగిన దేవుని సంఘములో చేరిన ఒక వ్యక్తే తోటి వ్యక్తిని నిజంగా తన యొక్క ప్రవర్తన ద్వారా, నడవడి ద్వారా, తన యొక్క బాధ్యత లేని విధానము ద్వారా చాలా అభ్యంతరాలు కలిగించి వారిని మందిరములో ఎదగకుండా, విశ్వాసములో ఎదగకుండా చేస్తున్నటువంటి వైఖరి మనము చూస్తున్నాం. అది ఎంత ప్రమాదకరమా అంటే మత్తయి సువార్త 18వ అధ్యాయానికి ఇప్పుడు రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయం మొదటి వచనం నుండి నేను చదువుతాను. కొంచెం జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి, పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను తన యొద్దకు పిలిచి వారి మధ్యను నిలవబెట్టి ఇట్లనెను, మీరు మార్పు నొంది బిడ్డ వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. ఇదిగో ఈ మాటలు మీరు ఎన్నోసార్లు వినుండొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. ఆ మాటల మీద నేను పెట్టను, కానీ అధ్యాయం మొత్తం మీద నేను మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. కాకపోతే అధ్యాయంలో ఉన్న ఆ క్షమించే గుణము ఇవన్నీ మీకు అర్థం అవ్వాలంటే సందర్భం అర్థం అవ్వాలి. అందుకోసం నేను చెబుతూ ఉన్నాను. మీ హృదయాల్లో అసలు ఈ వాక్యం ఎప్పుడు నేను వినలేదు అన్ని ఖాళీ చేసుకొని వినండి. ఇదిగో యేసయ్య దగ్గరికి శిష్యులు వచ్చారు. శిష్యులు వచ్చి ఇదిగో పరలోక రాజ్యములో లేకపోతే దేవుని రాజ్యములో ఎవరు గొప్పవారుగా ఉంటారని అడిగితే ఆయన ఏం చెప్పాడు అంటే, తన ఎదుట ఉన్న ఒక చిన్న బిడ్డని తీసుకొని, ఇదిగో మీరు త్వరగా ఈ బిడ్డ వల్ల మారు మనసు పొందితే తప్ప మీరు పరలోక రాజ్యం పోరు అని ముందు చెప్పాడు. పరలోక రాజ్యంలో గొప్పల గురించి మీరు కొట్టుకుంటున్నారు, కానీ అసలు ముందు మీరు పరలోక రాజ్యం పోవాలి అంటే ఈ బిడ్డల వలె మీరు మారు మనసు పొందాలి. ఏంటి బిడ్డల వలె మారు మనసు అంటే ఒక్కడినొకడు తగ్గించుకునే మనస్సు. దాన్ని బైబిల్ భాషలో ఏమంటారు అంటే దీనత్వము అంటారు. ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తికి ఎప్పుడు తేడా వస్తుంది అంటే, ఇదిగో ఆ వ్యక్తి కంటే నేను గొప్పవాడిని, ఆ వ్యక్తి కంటే నేను విశ్వాసం ఉన్నవాడిని, ఆ వ్యక్తి కంటే నేను నీతిమంతుని, ఆ వ్యక్తి కంటే నేను దేవుని పనిని బాగా చేసేవాడిని, ఆ వ్యక్తి కంటే నేను సువార్త బాగా ప్రకటించేవాడిని, ఆ వ్యక్తి కంటే నేను వాక్యం బాగా చెప్పేవాడిని, ఆ వ్యక్తి కంటే నేను దేవుని సువార్తకి ధన సహాయం ఎక్కువగా చేసేవాడిని, ఆ వ్యక్తి కంటే ఎక్కువగా నేను మందిరములు ఎక్కువగా పని చేసేవాడిని అనే ఒక గర్వం ఉంటుంది చూసారా. ఆ స్థితి తోటి విశ్వాసికి హాని చేస్తుంది. మీరు ఎంత జ్ఞానమన్నా నేర్చుకోండి, ఎంత వాక్యముల దిట్టలన్నా అవ్వండి, ప్రార్థనా యోధులు అవ్వండి, ప్రార్థనా వీరులు అవ్వండి, మీకున్న యావదాస్తి దేవునికి ఇవ్వండి, కానీ ఇవన్నీ రుజువు చేసేది ఏంటి అంటే ఒక వ్యక్తి పట్ల నీ వైఖరి దేవుడు చూస్తాడు. సంఘములో
నీ యొక్క వైఖరి దేవుడు చూస్తాడు అని చాలా క్లియర్గా చెబుతున్నాడు. మీరందరూ పరలోకంలో గొప్పవారిగా ఉండాలనుకుంటున్నారా? అయితే ముందు మీరు తగ్గించుకోవాలి. తగ్గించుకోవడం అంటే అర్థం ఏంటి తెలుసా? వాళ్ళందరికీ మీరు పరిచర్య చేయాలి. వాళ్ళందరికీ మీరు పరిచర్య చేయాలి. ఒకరినొకడు గొప్ప చేసుకోవాలి, ఒకరినొకడు తగ్గించుకోవాలి, ఒకడి భారాలు ఒకడు మోయాలి. ఇదిగో ప్రేమపూర్వకంగా అమ్మా నువ్వు ఇందులో లోటుగా ఉన్నావు, అమ్మా ఇందులో సరి చేసుకోవాలి అని మనం చెప్పగలగాలి. పరలోక రాజ్యంలో గొప్పోడు అనే ప్రశ్న వేశారు, కానీ ముందు పరలోకం వెళ్ళాలంటే ఏంటో చెప్పాడు ఆయన. నేను అంటాను, ఇన్ని ఆదివారాలు వచ్చి, ఇన్ని శుక్రవారాలు వచ్చి, లేకపోతే ఇన్ని సువార్త కొడుకులకు వెళ్ళి సువార్త కొడుకులు పెట్టి ఇంత ధనం ఇచ్చి పరలోక రాజ్యంలో మీరు చేరకపోతే మీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఎందుకు మీరు అన్ని నేర్చుకునేది? ఏది నేర్చుకున్నా చివరికి వాక్యమునే మనం నేర్చుకునేది కాదని నేను అన్ను. వాక్యమును నేర్చుకునేది ఎందుకంటే ఆ వాక్యాన్ని అవలంబించటానికి, ఆ వాక్యాన్ని అన్వయించుకోవడానికి. ఒక సంఘములో ఉన్న వరవడి చూడండి మీరు. సంఘములో ఉన్న విశ్వాసుల మధ్య కానీ యేసుని వెంబడించే ఆ యొక్క విశ్వాసుల మధ్య ఉండే వరవడి ఏంటి అంటే, ఎవడు పరలోక రాజ్యంలో గొప్పగా ఉంటాడు. అసలు మీ దృష్టి పెట్టాల్సింది దాని మీద కాదు. మీ దృష్టి పెట్టాల్సింది నేను తగ్గించుకొని నేను అందరికీ పరిచర్య చేయాలి అని. ఇంకా ముందుకు వెళ్ళండి, ఏమంటాడు? 5వ వచనం, మరియు ఇలాంటి ఒక బిడ్డను నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకొనును, నా యందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలో ఒకనిని అభ్యంతరపరచువాడెవడో వాడు మెడకు పెద్ద తిరుగుటరాయి కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచివేయబడుట వానికి మేలు. తర్వాత ఇంకొక ప్రశ్నకు వచ్చాడు. చాలా జాగ్రత్తగా ప్రతిదీ జ్ఞాపకం పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? అభ్యంతర పెట్టే వాళ్ళు ఉంటారు. కింద చాలా క్లియర్గా చెప్పాడు, 7వ వచనం చూడండి కావాలంటే. అభ్యంతరముల వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు గాని ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుష్యునికి శ్రమ. అంటే సంఘములో ఇటువంటి వ్యక్తులు ఉంటారని చాలా క్లియర్గా చెబుతున్నాడు ఆయన. అర్థమవుతుందా మీకు? సంఘములో అభ్యంతరాలు, ఈ అభ్యంతరం అనే పదం మూల పదంకి వెళ్ళినప్పుడు మీకు అర్థమయ్యేది ఏంటంటే విశ్వాసము నుండి పాడు చేసేవారని అర్థం. ఏమర్థం? విశ్వాసము నుండి పాడు చేయటం. ఈ మాట మీకు బాగా గుర్తుండాలి. అంటే ఆ చిన్న బిడ్డల్ని, అప్పుడే వచ్చిన చిన్న బిడ్డల్ని ఈ యొక్క విశ్వాసులుగా పేరు మోసిన వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వారిని ఏం చేస్తున్నారు? అభ్యంతరం కలిగిస్తున్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? వారి విశ్వాసాన్ని పాడు చేస్తున్నారు. ఇలా పాడు చేసేవారు ఉంటారని చెబుతున్నాడు ఆయన. అయితే మరి ఇదెందుకు మీకు చెబుతున్నాడు, నాకు చెబుతున్నాడు అంటే, ఆ గుంపులో నీవు నేను ఉండకూడదని. అర్థమవుతుందా మీకు? అభ్యంతరాలు కలిగించే వాళ్ళు ఉంటారు సంఘములో. అయితే ఆ కలిగించే పర్సన్ నీవు నేను అవ్వకూడదు. ఆ పాడు చేసే, ఒకరి విశ్వాసాన్ని పాడు చేసే వ్యక్తిగా నీవు నేను ఉండకూడదు. ఒకరి విశ్వాసాన్ని పాడవటానికి నీ ప్రవర్తన నా ప్రవర్తన కారణం అవ్వకూడదు. ఒకడు విశ్వాసంలో ఎదగడానికి నీ ప్రవర్తన నా ప్రవర్తన కారణం అవ్వాలి, కానీ ఒకడు విశ్వాసం పాడవటానికి నీ ప్రవర్తన నా ప్రవర్తన కారణం అవ్వకూడదు. చాలా జాగ్రత్తగా అక్కడ జ్ఞాపకం పెట్టుకోండి. అభ్యంతరాలు వస్తాయి. ఒకరి విశ్వాసాన్ని ఒకరు పాడు చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ నేను వాళ్ళని తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు, రియాలిటీ మాట్లాడుతున్నాడు అంతే యేసయ్య. రియాలిటీ అది అంతే తప్ప ఇక్కడ ఎవరినో తక్కువ చేయడం, మనల్ని ఏదో గొప్ప చేసుకోవడం విషయం కాదు. అయితే అలా అభ్యంతరాలు వచ్చేవారికి బాగా శ్రమ అంట. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, అటువంటి వాడు భూమి మీద బ్రతకడం అనవసరం, వాడు చచ్చిపోతే వాళ్ళకి మేలు. ఎంత సివియారిటీ చూడండి. సంఘములో ఉన్న ఒక వ్యక్తికి అతని విశ్వాసం పాడవటానికి నీ నడవడి నా నడవడి కారణమైతే,
నీవు నేనేదో నీతిమంతులమని వారి సరిగ్గా కొన్ని కొన్ని లోపాలుంటే వాళ్ళని మనము మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడు కానీ విశ్వాసములో నుండి పడిపోతే ఆయన అంటున్నాడు, నువ్వు భూమి మీద బతకడం అనవసరం, నువ్వు మెడకి పెద్ద తిరుగుటరాయి కట్టుకొని సముద్రంలో పడి చచ్చిపోవడం నీకు మేలు. అంత సివియారిటీ సంఘమునకు అభ్యంతర కారణంగా నీవు నేను నడవటం. మనందరము తగ్గించుకొని ఉండాలి. అందుకే మీరు రోమపత్రిక చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, సందేహములో ఉన్న వారి ఎడల కనికరపడి వాళ్ళని ఏం చేయమంటాడు, చేర్చుకోండి అంటాడు. అవునా కదా? వారి సందేహాలను తీర్చడానికి వాదనలు పెట్టుకోవద్దు అని కూడా అంటాడు. అందరి విశ్వాస పరిమాణం ఒకేలా ఉండదు. అవునా కదా? అందరి విశ్వాస పరిమాణం ఒకేలాగా ఉంటుందా? అందరూ ఒకేలాగా ఉంటారా? అలా ఉంటే సంఘాలు ఎందుకు ఈ పాటికి ఇలా ఉంటాయి? అందరి విశ్వాస పరిమాణాలు ఒకేలా ఉండవు, అందరూ క్లీన్గా ఉండరు. కంపల్సరీగా సంఘం అంటే కలంకము ముడత ఉంటుంది అని యేసయ్యే చెప్పాడు. కలంకము ముడత ఉంటుందని యేసయ్యే చెప్పాడు. అలా కలంకము ముడుతుంది కాబట్టే నేను వాక్యమనే ఉదక స్నానంతో మిమ్మల్ని సరి చేసుకోమని చెప్పాడు ఆయన. అలా కలంకము ముడుతుంది కాబట్టి నేను పరలోకం నుండి భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాల్సి వచ్చింది. అలా కలంకము ముడుతుంది కాబట్టి మీరు వాళ్ళకు వాక్యమైన ఉదక స్నానం చేయించి వాళ్ళని పవిత్రపరచుకోండి అని మనకు ఆజ్ఞ ఇచ్చాడు. అభ్యంతరపరచటం అంటే ఒకరి విశ్వాసాన్ని పాడు చేయటం. ఒకరికొకరు మనము తగ్గించుకొని ఉండాలి తప్ప ఒకరికొకరు మనము వారిని విశ్వాసంలో తేవటానికి మనము ప్రయత్నం చేయాలి తప్ప మన పనేదో మనం చేసుకుంటూ ఆయన మారలేదు ఈయన మారలేదు అంటే మారరు. సంఘానికి ఇచ్చిన బాధ్యత, పాస్టర్ గారికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే, ఇందాక పౌలు గారి చదవని చూసారా, ఇంటింటా ఎవడింటికి వెళ్ళి ఎవడికి చెప్పావు నువ్వు గైడెన్స్? మళ్ళీ వాళ్ళ విశ్వాసం ఎదగలేదు అనడానికి అంతేనే కదా? ఏ విశ్వాసి కుటుంబము దేవుళ్ళు ఎదగలేకపోతే ఎవరింటికి వెళ్ళి నువ్వు చెప్పావు? వాళ్ళకి తెలియదా అని అనమాకండి దయచేసి. అలా తెలియదనే చెప్పాడు ఆయన. కాబట్టి ఒక వ్యక్తిని అంటున్నాము అంటే, ఒక వ్యక్తి మీద ఒక చిన్న నింద వేస్తున్నాము అంటే, ఒక వ్యక్తి గురించి మనము వారి విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాము అంటే, నువ్వు ఎంత చేసావు? నువ్వేమైనా ఇంటింటా వచ్చావా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏమైనా చెప్పావా? వాళ్ళతో వ్యక్తిగతంగా చెప్పావా? లేకపోతే వాళ్ళని ఏమైనా మీటింగ్కి పిలిచి మీటింగ్లో ఏమైనా దేవుని వాక్యం చెప్పేటట్టు చేసావా? ఎలా చేసావు? అంత ఈజీగా మనం చేయకూడదు. అభ్యంతరము, పాడు చేయటము. పరలోక రాజ్యంలో గొప్పోడిగా ఉండాలి అంటే ఒకడి విశ్వాసాన్ని మన నడవడి ద్వారా పాడు చేయకుండా ఉండగలగాలి. నేను మళ్ళీ చెబుతున్నాను, మీలో నుండే క్రూరమైన తోడేళ్ళు వస్తాయని అవిశ్వాస సంఘంతో చెబుతాడు. అప్పగించేవారు ఆ 12 మంది శిష్యుల్లోనే ఉన్నాడు. ఆయనతోనే తిన్నాడు, ఆయనతోనే పడుకున్నాడు, ఆయనతో పాటే పరిచర్యకి తిరిగాడు. 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు తిరిగాడు ఆయన కూడా. కానీ అభ్యంతరం పడిచాడు ఆయన. శ్రమ వచ్చిందా లేదా? వాడు పుట్టుకుంటే మేలు అని అన్నాడు ఆయన విషయంలో. కాబట్టి ఒక రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, సంఘములో ఒకరిని తక్కువ చేసి మాట్లాడే తత్వాలు కలిగినటువంటి వ్యక్తులు ఉంటారు. ఒకరి విశ్వాసాన్ని తమ నడవడి ద్వారా తెలుసో తెలియకో, మళ్ళీ చెబుతున్నాను, ఈ మాట అంటే వాళ్ళు ఉంటారో ఉండరో తెలియక, వాళ్ళ విశ్వాసం ఉంటుందో ఉండదో తెలియకన్నా తెలుసన్నా నేను మళ్ళీ చెబుతున్నాను,
అందరూ తెలిసే అంటారని నేను అన్ను, కానీ తెలుసుకోగలగాలి, ఆలోచించగలగాలి. నేను అనే మాట, నేను అన్న మాట నా తోటి విశ్వాసిని, నా తోటి వ్యక్తిని, నా తోటి సహోదరుని ఏమన్నా ఇబ్బంది పెడతదా, అతని దేవుని యొక్క సరళత నుండి ఏమన్నా తొలగిస్తుందా అనే అవగాహన ప్రతి ఒక్క వ్యక్తికి ఉండగలగాలి. యేసయ్య ఎందుకు చెబుతున్నాడంటే ఆ 12 మంది శిష్యులతో, ఈరోజు వింటున్న నాకు, మీతో, మనందరితో చెబుతున్నది ఎందుకు అంటే, ఉంటారు, ఆ గుంపులో మాత్రం నీవు ఉండకూడదు. సరి చేసుకోవడం, చెక్ చేసుకోవడం. ఇంకా ముందుకెళ్దాం చూడండి, 8వ వచనము. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 చేతులు 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడకంటే కుంటివాడొకటను అంగహీనుడిగా జీవంలో ప్రవేశించడం నీకు మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయము. 2 కన్నులు కలిగి అగ్నిగల నరకములో పడవేయబడట కంటే 1 కన్ను కలిగి జీవంలో ప్రవేశించుట మేలు. ఇక్కడ నిజంగా అవయవాలు నరుక్కోవడం అని కాదులే, కానీ ఇదిగో ఈ అవయవాలతోనే మనం వారిని విశ్వాసం నుండి పోగొట్టేది. అవునా కదా? ఈ అవయవాలతోనే, ఈ అవయవాలలో ఉన్న నోరు, ఈ అవయవాలలో ఉన్న నాలుక, దీని ద్వారా కొందరిని మనం ఏం చేస్తాం? అభ్యంతరం చేస్తాం. అవునా కదా? ఈ అవయవాలలో ఉన్న కోరికలను బట్టే మనము ఒకరిని ఇబ్బంది పెడతాం. ఆయన ఏమంటున్నాడు తెలుసా? ఇది ఎంత సివియారిటీ అంటే, అవసరమైతే మీ అవయవాలు నరికేసుకుని బతకండి. దాని సివియారిటీ చెప్పడానికి చెప్తున్నాడు. సంఘములో ఒక వ్యక్తిని, విశ్వాసాన్ని పాడు చేసేలాగా నీ నడవడి నా నడవడి ఉంటే వాడు కంపల్సరీగా నరకానికే పోతాడు. అది చిన్న విషయం కాదు, అది చాలా సివియారిటీ విషయం. ఒకవేళ అలాగ నిన్ను ప్రేరేపించేది ఏదన్నా ఉందనుకో, నాకు నోరు ఆగట్లేదు బాబు, నాకు నోరు ఆగట్లేదు బాబు అంటారు చూసారా? అయితే ఆయన ఏమంటాడంటే, అవసరమైతే 4 తీసి బయట కోసేసుకో. భూమి మీద మాట లేని దానిగా బతికిన ప్రాబ్లం లేదు, కానీ పరలోకం పోతావు. ఆయన ఉద్దేశం అది. నా కన్నులు ఆగవు చూడకుండా, నా చేతులు ఆగవు చేయకుండా, నా పాదాలు ఆగవు పరిగెత్తకుండా. ఈ అవయవాలతోనే ఒక వ్యక్తిని పడేస్తాం మనం. అర్థమవుతుందా? అందుకే మాట్లాడుతున్నాడు ఆయన, సందర్భానుసారంగానే యేసే మాట్లాడుతున్నాడు. మీలో ఉన్న అవయవాలలో ఉన్న ఆ ఆశలుంటాయే, అందుకంటాడు ఆయన, అవయవాలు అనగా జారత్వము, వీటి గురించి మాట్లాడతాడు కొలసీ పత్రికలో. అవునా కదా? అంటే ఈ అవయవాలతో చేసే పాపం గురించి మాట్లాడుతున్నాడు ఆయన. అంత ఈజీ విషయం కాదు సంఘము. అందుకే మీకు ముందు చెప్పా, దేవుడు ఆకర్షించి యేసుక్రీస్తు వారు రక్తం కార్చి ప్రాణం పెట్టి, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి, సేవకులు వాక్యం చెబితేనో, సువార్తకులు వాక్యం చెబితేనో, మళ్ళీ ఆ వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోకుండా ఉండడానికి సంఘాలు ప్రార్థనలు చేస్తేనో కన్నీరు గార్చి ఒక విశ్వాసి దేవుళ్ళలోనికి వస్తాడు. అవునా కదా? ఒక కుటుంబము దేవుళ్ళలోనికి వస్తారు. అందరి ప్రయాసని నీ నోటి వలన, నీ చూపు వలన, నీ యొక్క చేతుల వలన నువ్వేం చేసావు తెలుసా? సింపుల్గా పడగొట్టేశావు. నేనేం చేశాను తెలుసా? సింపుల్గా పడగొట్టేశా. ఇంతమంది కష్టాన్ని ఒక వ్యక్తి రావడానికి 3 సంవత్సరాలు ప్రయాసపడిన వాళ్ళు ఉన్నారు. 2 సంవత్సరాలు ఆ కుటుంబాన్ని ప్రయాసపడితే ఒక వ్యక్తిని 2-3 సంవత్సరాలు ఆయన వెంటాడితే కానీ ఆయన దేవుడి దగ్గరికి రాలేదని సాక్ష్యాలు వింటుంటాం మనం. అవునా కదా? అంటే అంత ప్రయాసని నువ్వు సింపుల్గా కట్టడానికి అంత ప్రయాసపడితే ఆ విశ్వాసాన్ని పాడు చేయడానికి నువ్వు చాలా ఈజీగా చేసేసావు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు భూమి మీద బతకడం కంటే చచ్చిపోవడం మేలు. అందుకే ఆయన అంటున్నాడు, అలాంటి వారికి కంపల్సరీగా నరకమే. అందుకే ఆయన అంటున్నాడు, ఆ అవయవాలను అవసరమైతే నరికేసుకోండి. అంగహీనుడిగాను బతికేసి తర్వాత పరలోకంలో శాశ్వతంగా నీవు బతకొచ్చు.
అన్ని అవయవాలు కలిగి ఉండి నరకంలోకి వెళ్ళి బాధపడ్డం కంటే అవుటివాడిగాను, గుడ్డివాడిగాను, కుంటివాడిగాను భూమి మీద బతికి ఆ అవయవాలతో చేసే పాపం అన్న మానేసి తర్వాత శాశ్వతంగా నాతో ఉండు అని ఆయన అంటున్నాడు. సివియారిటీ, ఒక వ్యక్తి పట్ల మీరు బిహేవ్ చేసే విధానము ఎంత సీరియస్ విధానమో మీరు జ్ఞాపకం చేసుకుంటే అదే నా యొక్క విషయం, ఇంకా అంతకంటే ఏం లేదు. మళ్ళీ వస్తున్నాడు చూడండి యేసయ్య 10వ వచనంకి వచ్చేసరికి మళ్ళీ ఏమంటాడు చూడండి, ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండా చూసుకొనుడి. ఆయన కాన్సెప్ట్ మారలేదు, ఆయన కాన్సెప్ట్ చాలా క్లియర్గా ఉంది. నన్ను విశ్వసించటానికి వచ్చిన చిన్నవాడిని మీరు మాత్రము మీ నడవడి చేత తృణీకరించకుండా జాగ్రత్తగా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందున నా తండ్రి ముఖం ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని కూడా మీతో చెప్తున్నాను. మీరేమనుకుంటారంటే వీని తృణీకరిస్తే ఎవడు చూస్తాలే అని అనుకుంటారేమో. అంతేనే కదా, అంతేనే కదా, అదే ధైర్యం మనకి. ఆమెను అన్నాను అనుకోండి, ఇందాక చెప్పాడు చిన్న బిడ్డలు అని. చిన్న బిడ్డలకి ఏముంటుంది? దీనత్వం ఉంటుంది. చిన్న బిడ్డలకి ఏముంటుంది? నోట్లో నాలుగు ఉంటుంది అనమాట. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, మనం ఎన్నన్నా ఎవరికి చెప్పర్లే, మనదేమా నిజమే. ఆ విశ్వాసులకు నోట్లో నాలుగు ఉండదు కాబట్టి వాళ్ళు ఎవరికి, పాస్టర్ గారికి చెప్పరు, తోటి విశ్వాసులకి చెప్పరు. కాబట్టి రెచ్చిపోతుంటారు మిగతా విశ్వాసులు వాళ్ళ మీద. అంతేనా కాదా? అందుకే ఆయన చాలా క్లియర్గా అంటున్నాడు. పాస్టర్ గారు చూడకపోవచ్చేమో, విశ్వాసులకు తెలియకపోవచ్చేమో, ఇదిగో ఆయనకు కొంత దూతల సైన్యం ఉంటుందంట ఆ వ్యక్తికి. వాళ్ళు ఎప్పుడు పరలోకంలో దేవుడు వైపు చూస్తూ ఉంటారంట ఆ దేవదూతలు. ఒక్కసారి దేవుడు ఆ దేవదూతలకు ఆజ్ఞ ఇచ్చాడు అనుకోండి, నీవు నేను భూమి మీద బతకలేమన్నమాట. ఇదిగో నీ కుమారుని ఇబ్బంది పెడుతున్నారయ్యా, పలానా ఆమె పలానా ఆయన నీ కుమారుని కుమార్తెని ఇబ్బంది పెడుతున్నాడు అని ఒక్కసారి దేవుడు కానీ సెలవిచ్చి, దేవుని దగ్గర యుద్ధాలు చేసే దేవదూతలు కూడా ఉన్నాయి. అవునా కదా? ఎంతమందిని చంపేసింది దేవదూత? సంహారక దేవదూత ఎంతమందిని చంపింది? 150,000 మంది. మీరు చూసే ఈ చిన్న వ్యక్తి కాదు. ఇతని కోసం దేవుడి ప్రయాసం మామూలుగా లేదు. ఎంత వ్యవస్థని ఏర్పాటు చేశాడు తెలుసా ఆ వ్యక్తి కోసం. దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్మ దేవుడు, సేవకులు, సువార్తికులు, విశ్వాసులు, వారి ప్రయాస, కన్నీరు, వారి ధనము, ఇంకా దేవదూతలు కూడా అంట. ఇంత రక్షణ వ్యవస్థ ఎవరికి అంటే ఒక్కడి కోసం. అటువంటి వ్యక్తులని మనం అభ్యంతరపరుస్తున్నాం. చాలా బిహేవియర్ విధానంలో చాలా ఉండగలగాలి. అసలు ఈనాడు మనకి భయం లేకుండా ఒక వ్యక్తి గురించి మాట్లాడేస్తాం, చాలా ఈజీగా మాట్లాడేస్తాం. ఒక వ్యక్తి పట్ల ఇంత సైన్యం ఉంటుంది. 12వ వచనము, మీకేమి తోచును? ఒక మనుష్యునికి 100 గొర్రెలుండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల 99 మంటిని కొండల మీదకి విడిచి వెళ్ళి తప్పిపోయిన దాన్ని వెదకడా? వాడు దాన్ని కనుగొని ఎడల 99 గొర్రెలను గూర్చి సంతోషించినంతకంటే దానిని గూర్చి ఎక్కువగా సంతోషించని మీకు నిశ్చయముగా చెప్పుచున్నాను. అలాగుననే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందు మీ తండ్రి చిత్తం కాదు. సంఘములు ఎంత దరిద్రుడైన ఉన్నవండి, వాడు కూడా నశించిపోవటం దేవుని చిత్తం. అవునా కాదా? దేవుని చిత్తం అవునా కాదా? కాదు. ఎవ్వడును నశించకూడదని దేవుని ఉద్దేశం కదా. అంతటను అందరూ మారు మనసు పొంది రక్షింపబడాలని దేవుని ఉద్దేశం కదా. యేసయ్యను పంపించింది అందరూ రక్షింపబడటానికి కానీ శిక్షింపబడటానికి కాదు కదా. అవునా కదా? మరి ఆ వ్యక్తిని ఎలా నువ్వు ఫోకస్ చేస్తున్నావు? ఆ వ్యక్తిలో కొన్ని లోపాలు కనిపించాయని, ఆ వ్యక్తిలో కొన్ని తప్పులు కనిపించాయని ఎలాగూ నువ్వు ఆ వ్యక్తిని తృణీకరిస్తావు? దేవుడు హృదయం ఏంటో తెలుసా? నీతిమంతులు ఉన్న మీకంటే ఆ లోపాలు కలిగిన ఆ ఒక్క వ్యక్తి మారు మనసే నాకే కావాలంటున్నాడు ఆయన. అదే ఆ ఉద్దేశం. అంతేనే కదా?
అని ఏమన్నాడు తెలుసా? నీతిమంతులు కన్నా మీ అందరికంటే కూడా ఇదిగో కలంకము, ముడత, లోపము కలిగిన ఆ విశ్వాసి మారు మనసు పొందటం ఆయన కావాలంట. మరి ఆ విశ్వాసి మారు మనసు పొందాలంటే మరి నువ్వెలా, నేను ఎలా బిహేవ్ చేయాలి? ఎవరి పాటి పనులు వారిని చేసుకుంటున్నాం. ఒకరు వాక్యం నేర్చుకుంటారు, ఒకరు ప్రార్థన చేస్తారు, ఒకరు ఇంకోటి చేస్తారు, ఇంకొకరు సభలకు వెళ్తారు, ఇంకొకరు సువార్త చేస్తారు. కానీ ఇవన్నీ కూడా దేనికోసము అంటే ఒక వ్యక్తిని క్రీస్తు స్వరూపంలోకి మార్చడానికి. అది చేయని నీ వాక్య జ్ఞానము వ్యర్థము, అది చేయని నీ ప్రార్థనా జీవితము వ్యర్థము, అది చేయని నీ సువార్త పని వ్యర్థము, అది చేయని ఇంకేదన్నా చేయి నువ్వు. ఇవన్నీ కూడా ఎక్కడికి రావాలి అంటే ఒక వ్యక్తిని పరలోకము చేర్చటానికి, ఒక వ్యక్తిని రక్షించటానికి. దేవుడు చాలా క్లియర్ కట్ ఉపమానం చెప్తున్నాడు అంతే. నాకు ఆ కలంకము, ఆ ముడుతున్న ఆయన మారు మనసు పొందడమే కావాలి, దానికి నువ్వేం చేస్తావు చేయి అంతే. మీ 99 మంది నాకు అవసరం లేదు. మీ 99 మంది కలిసి ఆ ఒక్కడున్నాడే వానికి మీరేం చేయగలరు? అది చేస్తే నేనేమవుతాను? సంతోషపడతాను. నాకు కావలసింది ఆ ముడతున్న, ఆ లోపమున్న ఆ విశ్వాసి సరి అవ్వటము, మారు మనసు పొందడము అంటున్నాడు. ఇప్పుడు దాకా మీరు ఆలోచన చేయండి. ఒక విశ్వాసి యొక్క విశ్వాసాన్ని మన నడవడి ద్వారా పాడు చేస్తే, వానిలో లోపాలున్నాయని మనం పాడు చేస్తే అని అంటున్నాడు, ఇదిగో మీరు భూమి మీద బతకడం అనవసరం. మీరు ఖచ్చితంగా వెళ్ళేది ఎక్కడికంట? నరకానికే అని చెబుతున్నాడు ఆయన. దేవుడి ఉద్దేశం అది కాదు. దేవుడికి కావాల్సింది ఆ వ్యక్తి మారు మనసు పొందటం. దానికి నువ్వేం చేయగలవు? దానికి నువ్వేం చేయగలవు అన్నది దేవుడి ప్రశ్న. ఇప్పుడు దాకా అభ్యంతరాలు అంటే విశ్వాసాన్ని పాడు చేస్తే ఎంత శ్రమో, ఎంత ఇబ్బందో, దేవుడి ఉద్దేశం ఆ విశ్వాసాన్ని కట్టడం అని ఎంత బాగా చెప్పాడో, ఇప్పుడు మనకు వచ్చే రెండో ప్రశ్న ఏంటి అంటే, మరి విశ్వాసం ఏమైనా తప్పు చేస్తే? అంతేనే కదా. ఎందుకు వస్తాయి? ఆ వ్యక్తిలో లోపాలు ఉన్నప్పుడే కదా వచ్చేది, అవును కదా. మరి లోపాలుంటే ఏం చేయాలి? బాగానే అన్నావయ్యా ఇప్పుడు దాకా, అన్ని సహించాలి, అన్ని చేయాలని. మరి లోపాలుంటే ఏం చేయాలి? తర్వాత కాన్సెప్ట్ దానికే వస్తాడు. ఏమంటున్నారు చూడండి, 15 వచనం. మరియు నీ సహోదరుడు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీవు పోయి నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతను గద్దించుము. అతడు నీ మాట విని ఎడల నీ సహోదరుని సంపాదించుకుంటువి. అతడు వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపడబడినట్లు నీవు ఒకరిద్దరిని వెంట పెట్టుకుని అతని యొద్దకు పొమ్ము. అతడు వారి మాట కూడా వినకపోతే ఆ సంగతి సంఘమునకు తెలియజెప్పుము. అతడు సంఘపు మాటయు వినని ఎడల అతనిని నీకు అన్యునిగా సుంకరగా ఎంచుకొనుము. ఒక వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తి వల్ల సంఘానికి ఇబ్బంది, ఆ వ్యక్తి నడవడం వల్ల సంఘానికి ఇబ్బంది, ఆ వ్యక్తి నడవడం వల్ల నీకు నాకు ఇబ్బంది అనిపించినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో కూడా ఆయన చెప్తున్నాడు. అర్థమవుతుంది మీకు? ముందు సివియారిటీ చెప్పాడు. మీ డీలింగ్ ఎలా ఉండాలి అంటే ముందు చెప్పేశాడు, ఆ వ్యక్తి మారు మనసుకే మీ డీలింగ్ ఉండాలి. అంతేనే కదా? అదేనా ఇప్పుడు దాకా చదివిన వచ్చిన సారాంశం? 99 నీతిమంతులు నాకు అవసరం లేదు, ఆ ఒక్క పాపి మారు మనసు విషయమే నేను సంతోషిస్తాను. కాబట్టి మీరు డీల్ చేసే విధానం, మీరు ప్రవర్తించే విధానము ఆ విశ్వాసిని రక్షించడానికే అయి ఉండాలి. ఆ రక్షించే ప్రాసెస్ ఏంటో కూడా ఈయన చెబుతున్నాడు. ఏంటో తెలుసా? ముందు నువ్వు ఒంటరిగా, నీ ఎడలు ఏమైనా తప్పిదం చేశాడనుకో, నీకు ఆయనలో ఏమైనా లోపం కనిపించింది అనుకో, ఒంటరిగా వెళ్ళు, అతన్ని కూడా ఒంటరిగా పిలువు, మాట్లాడు. ఆ సమయంలో కొందరు వినేస్తారు. వింటే చక్కగా ఆ వ్యక్తిని నువ్వు నేను రక్షించిన వాళ్ళం అవుతాం. అయితే కొందరు ఉంటారు, దేవుడే చెబుతున్నాడు,
వాడు వినలేదనుకో, అప్పుడు ఏం చేయాలి తెలుసా? సంఘంలోకి 2-3 ఎత్తుకెళ్ళు. అప్పుడుకి వినలేదనుకోండి, సంఘం మొత్తం ముందు వాడిని, ఇదిగో ఇలాంటి వ్యక్తి, దీనివల్ల సంఘానికి హానికరం అని చెప్పి అన్యునిగా ఎంచుకో. అంతే తప్ప నీ ఒక్కడివే ఒక వ్యక్తి విషయంలో డీల్ చేయకూడదు. అర్థమవుతుందా? సంఘము, కాపరి అందరూ కలిసి ఒక వ్యక్తిని డీల్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నించాలి. నేనేదో జ్ఞానవంతుని, మీరేదో జ్ఞానవంతులు అని చెప్పేసి ఎట్ట పడితే అట్ట ఒక వ్యక్తిని డీల్ చేయకూడదు. ఎందుకు ఇంత వివరించి చెబుతున్నాను అంటే, సంఘము నిలబడాలి అంటే ఇలా ఉండాలి. లేకపోతే సంఘం ఎలా ఉంటుందంటే, 100 మంది ఉండొచ్చేమో కానీ ఒకరికి ఒకరంటే పడకుండా, ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా, ఒకరికొకరు వందనాలు చెప్పుకోకుండా, ఇదిగో ఆమె ముందు నవ్వుతూ చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఆమె ఎలాంటిది, ఏమి ఎలాంటిది అని చెప్పుకుంటున్నటువంటి విశ్వాసుల గుంపులను మనం చూస్తున్నాం. వాళ్ళకి ఎంత శ్రమ అంటే ఇంత శ్రమ. వాళ్ళకి సివియారిటీ తెలియటం లేదు మీకు. ఆయన ఒక క్రమం పెట్టాడు. ఒక వ్యక్తి నీ పట్ల తప్పిదం చేస్తే, ఒక వ్యక్తి సంఘం పట్ల తప్పిదం చేస్తే, నీకు అనిపించింది ఈ వ్యక్తి నడవడి సంఘానికి ఇబ్బందికరం, ఈ వ్యక్తి నడవడి వల్ల మిగతా వాళ్ళు కూడా ఇబ్బంది పడతారు, ఈ వ్యక్తి నడవడి వల్ల మిగతా వాళ్ళు కూడా విశ్వాసాన్ని కోల్పోతారు అని నీకు అర్థమైనప్పుడు నువ్వు చెప్పగలగాలి. ఒంటరిగా 2-3 వెంట పెట్టుకొని వెళ్ళగలగాలి. తర్వాత సంఘం ముందు వెంట పెట్టుకెళ్ళాలి. సంఘం చెప్పిన అతను వినలేదంటే ఇక అతన్ని అన్యునిగా, ఇక్కడ దయచేసి నాయన నువ్వు మా సంఘానికి రావక్కర్లేదు అని చెప్పి మనము చెప్పొచ్చు అని కూడా ఆయన చెబుతున్నాడు. కానీ ఆయన ఉద్దేశము పంపించేయడం కాదు. మన చివరి ప్రయాస వరకు కూడా ఆ ఒక్కడున్నాడే, ఆ ఒక్కడిని రక్షణలోకి నడిపించటానికే మన ఉద్దేశం ఉండాలి. ఎప్పటి వరకు కూడా, చివరి వరకు కూడా మన ఉద్దేశం అదే ఉండాలి. అంతే తప్ప అందరి ముందు పెట్టేసి వీడిని తోసేద్దాం అనే ఉద్దేశంతో చేయమని ఆయన ఉద్దేశం కాదు. అందుకే ఇది ముందు చెప్పకుండా అది ముందు చెప్పాడు. మీకు అర్థమవుతుందా? ముందెందుకు ఆ విషయం చెప్పాడు? 99 మంది నీతిమంతుల కంటే ఒక్కడు నాకు కావాలి, ఆ వ్యక్తి కూడా నశించిపోకూడదని నేను ఉన్నాను అని ఎందుకు చెప్పాడు అంటే, నీ డీలింగ్ అని తోసేసేలా ఉండకూడదు. ఎంతకాడికి చివరి వరకు కూడా వాణ్ణి నీవు రక్షించాలి. ఆ వ్యక్తి కూడా దేవుడు ఆకర్షించాడు, ఆ వ్యక్తి కూడా దేవుని కుమారుడే కుమార్తె అనే ఆలోచన మనందరికీ కూడా ఉండగలగాలి. అందుకే వ్యక్తి పట్ల డీలింగ్ చెప్పాడనమాట. అయితే ఇవన్నీ చెబుతుంటే ఇప్పుడు పేతురు ఏమని అడిగాడు చూడండి. ఇరవై 21వ వచనము. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మారులు అతని క్షమింపవలెను? 7 మారుల మట్టుక అని అడిగెను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు, 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఎప్పుడైతే ఈ నడవడి అతనికి అర్థమైందో, ఈ మాటలు అతడు గ్రహించాడో, ఓకే, ఇదంతా ఎందుకు చెబుతున్నాడు అంటే, నా తోటి సహోదరుని నేను క్షమించాలి. ఆ కాన్సెప్ట్లో ఆయన ఏం చేస్తున్నాడు? ఇదంతా కూడా చెబుతున్నాడు. క్రిస్టియానిటీలో ఉన్న అతి ప్రాముఖ్యమైన విషయాలు, మొదటిది ఏమంటారు అంటే ప్రేమ, రెండవది ఏంటంటారంటే క్షమాగుణం. ఈ రెండిటి మీద క్రిస్టియానిటీ నిలబడుంది. ఈ రెండిట్లో ఏది పోయినా క్రిస్టియానిటీ నిలబడదు. ఈ రెండిట్లో ఏది పోయినా యేసయ్య నిలబడడు ఈ భూమి మీద. మీకు అర్థమవుతుందా? యేసయ్యని ఎందుకు అంత గొప్ప దేవుడు అంటారు అంటే, ఆయన చూపించే ప్రేమకి, ఆయన క్షమాగుణానికి ఇక ఎవరు సరిపోరు. అందుకే ఒక క్రైస్తవుడికి ఇవి రెండు కూడా 2 కళ్ళలా ఉండాలి అంటారు. ప్రేమ ఒక కన్ను అవ్వాలి, క్షమించే గుణం ఒక కన్ను అవ్వాలి. అప్పుడే సంపూర్ణమైన క్రైస్తవుణ్ణి నీవు నేను చూడగలం. ఈ డిస్కషన్ అంతటిలో పేతురు గారి కోణం మీరు చూడండి. ఆయనకు ఆ ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే, ఇదంతా శిష్యులు అడిగిందేమో పరలోక రాజ్యం ఎవడో గొప్పోడని. ఆయన చెప్పుకుంటూ వచ్చినది ఈ విధానం అంతా చూస్తే ఆయనకు అర్థమైన విషయం ఏంటంటే, ఓహో,
ఒక సహోదరుడు తప్పిదము చేస్తే నేనేం చేయాలి అంటే వారిని క్షమించాలి. ఎందుకు క్షమించాలో తెలుసా? ఇద్దరు ముగ్గురు కూడున్న చోట కూడా దేవుడు నివాసం చేస్తాడు. పైన ఆ వచనం కూడా చెప్తాడు చూడండి, 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించినట్లా అది పరలోకమందును నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందనని చెప్పాను. ఈ భరోసా ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? ఆ వ్యక్తి లోపం కనిపించినప్పుడు నీవు నేను ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని మార్చే శక్తి దేవుడికి ఉందంట. ఈ పని చెయ్యం మనం. ఇద్దరు ఏకీభవించి దేవుణ్ణి అడిగితే ఆయన ఏం చేస్తాడంట? తప్పకుండా దయచేస్తాడంటున్నాడా లేదన్నాడా? దయచేస్తాడంట. అంటే ఒక ఇద్దరు ముగ్గురు కలిసి ఆ వ్యక్తి గురించి కానీ ప్రార్థన చేస్తే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడంట? మార్చే అవకాశము ఉంది అంటున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఒక వ్యక్తి లోపాలు చెప్పడానికి చూపించే ఆసక్తి ఆ వ్యక్తి లోపాలు మానేచేలా చేయదేవా అని అడగటానికి ఎవడు పూనుకోడు. ఒకసారి మీ అంతర్గతంగా వెళ్ళి ఆలోచించండి. ఈ మాటలు చదువుతున్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఎన్నిసార్లు చదివినా మళ్ళీ చదువుతున్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు మన హృదయం మనల్ని ఏం చేస్తుంది అంటే గద్దిస్తుంది. నేను అసలు ఏ సహోదరుడు అతని గురించి నేను చాలా తప్పుడు మాటలు కాదు, ఒక ఉన్నవే వాళ్ళ విశ్వాసంలో లోపాలు ఉంటాయి. ఆ లోపాలు నేను చాలా మాట్లాడాను. కానీ ఏ రోజన్నా ఇంకో సహోదరిని వెంట పట్టుకొని, ఎవరితో చెప్తున్నామో ఆ సహోదరిని వెంట పెట్టుకొని, లేకపోతే ఎవరితో చెబుతున్నావో ఆ సహోదరిని వెంట పెట్టుకొని మన ఇద్దరం కలిసి ఆ లోపం గురించి ప్రార్థన చేద్దాందా? దేవుడు మనకు చేసిన వాగ్దానం ఏంటి అంటే, ఇద్దరు ముగ్గురు కూడి ఆయనకు ప్రార్థన చేసి అడిగితే ఆయన ఏం చేస్తాడంట? ఎటువంటి వ్యక్తినైనా మారుస్తాడు అని వాగ్దానం ఉంది కదా అని అన్న సందర్భాలు ఎంత ఉన్నాయి చెప్పండి? లెక్కెట్టుకుంటే కష్టమే. మనము ముసుగులో బతుకుతున్నామేమో అనిపిస్తుంది. ఎంత చక్కగా రాశాడో చూడండి. ఒక వ్యక్తి, సంఘము చేరిన వ్యక్తి పట్ల నీ బిహేవియర్ ఎలా ఉండాలో ఎంత చక్కగా రాశాడో చూడండి. వాడికంటే నువ్వు తగ్గి ఉండాలి అంతే. వాడు లోపల కలిగి ఉన్నాడైనా సరే, నువ్వు నీతిమంతుడు అయితే వాడికంటే నువ్వే తగ్గించుకోవాలి. అది మొదటి విషయం. అలా తగ్గించుకోకుండా ఉంటే దేవుడు అస్సలు ఊరుకోడు. ఆ వ్యక్తి మారు మనసు కోసమే దేవుడు ఆశిస్తున్నాడు. వాడు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. మరి ఆ వ్యక్తి తప్పు చేస్తూ లోపం ఉంటే ఏం చేయాలి? ఒంటరిగా వెళ్ళి సంఘంతో చెప్పు, ఇలా చెప్పు, ఇలా చేయి డీల్. కానీ నీ అంతము వరకు కూడా నీ ఉద్దేశం ఏమై ఉండాలి తెలుసా? వాడిని మార్చడానికే ఉండాలి. వాడిని మారు మనసు ఒక్కడు వెళ్ళి మాట్లాడినప్పుడు నీ ఉద్దేశం ఏమి ఉండాలి తెలుసా? దేవా వాడు మారాలి ప్రభువా. ఒక ఇద్దరు సంఘస్థులని వెంట పెట్టుకుని వెళ్ళినప్పుడు నీ ఉద్దేశం ఏమండాలి తెలుసా? దేవా మేము మాట్లాడినప్పుడు వాడు మారడానికి సహాయం చేయదేవా. ఇదిగో సంఘం మొత్తం ముందు నువ్వు వాడిని బయట పెడుతున్నప్పుడు నీ ఉద్దేశం ఏమండాలి తెలుసా? దేవా ఇప్పుడు కన్నా వాడిని మారే మనసు వారికి ప్రభువా. ఈ లైన్ కానీ మిస్ అయితే చాలా డేంజర్, చాలా డేంజర్. దేవుడు చేసిన వాగ్దానం, ఇద్దరు కూడి నన్ను అడగండి. అసలు ఆ మాట మళ్ళీ చదవడం కావాలి అంటే 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకొని దేనిని గూర్చి అయినను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఎలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడ కూడి ఉంటారో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పిన దేవుడు. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చాడు చూడండి. మనకి ఎంత శక్తి ఇచ్చాడు తెలుసా? పైన అంటాడు, మీరు ఏ బంధిస్తే అది బంధింపబడుతుంది, ఏది విప్పుతుంది విప్పబడుతుంది. అంటే నీకు నాకు దేవుడిచ్చిన శక్తి అంతా, సంఘములో ఉన్న నీకు నాకు దేవుడిచ్చిన శక్తి అంతా, నీ ప్రార్థనకి నా ప్రార్థనకి దేవుడిచ్చిన శక్తి అంతా. ఎంత అంటే ఒక వ్యక్తి తన లోపాలను సరిచేసుకునే అంత. నీ మాట నా మాట విని ఒక వ్యక్తి తన నడవడిని సరిచేసుకొని దేవుని విశ్వాసంలో స్థిరంగా ఉండే అంత. కానీ ఆ శక్తిని ఆశ్రయించక, దయచేసి ఈ పదం జ్ఞాపకం పెట్టుకోండి,
ఒక సహోదరిలో లోపాలు కనబడుతున్నప్పుడు వాని గురించి నువ్వు ఏడవకుండా ఏడ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలని ప్రార్థన చేయకుండా వాని లోపాలు ఇంకొక వ్యక్తి నువ్వు చెప్తున్నావు అంటే నిన్ను నీవే నరకపాత్రురాలిని చేసుకుంటున్నావు. ఒక వ్యక్తిని చెప్పడానికి కాదు, ఆయన గురించి ప్రార్థించటానికి నువ్వు ఎత్తుకెళ్ళాలి. ఇవన్నీ అర్థమైన తర్వాత ఆయనకి అర్థమైన విషయం ఏంటి అంటే, ఇవన్నీ విన్నాడు కదా పేతురు గారు, ఇప్పుడు ఆయనకి అర్థమైన విషయం ఏంటంటే దేవుడు మాట్లాడేది క్షమాగుణం గురించి. దేవుడు మాట్లాడేది ఏంటంటే, నా తోటి సహోదరుడు నా పట్ల తప్పుగా బిహేవ్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేయాలో నేను అది మాట్లాడుతున్నాడని పేతురు గారు ఏం చేశారు? గ్రాస్ప్ చేశాడు అనమాట. ఆయన మాటల యొక్క సారాంశం ఆయన గ్రాస్ప్ చేశాడు, గ్రహించాడు. నా తోటి సహోదరుని నేనేం చేయాలి? క్షమించాలి అని. అందుకే ప్రశ్న అడిగేశాడు, అయ్యా నేను నా ఎడల ఒక సహోదరుడు తప్పిదం చేస్తే ఎన్ని మారులు క్షమించాలి? 7 మారులా అన్నాడు అనమాట. ఇంకా కొంచెము వెళితే బైబిల్ ప్రకారము యూదులకు ఇచ్చిన ఆచారం ప్రకారము 3 మారులే క్షమిస్తారనమాట. ఎన్ని మార్లు? 3 మార్లు క్షమిస్తారంట. యూదులు ఒక వ్యక్తి, ఇప్పుడు సపోజ్ నేను యూదుని అనుకోండి, నా పట్ల మహేష్ అన్న తప్పుగా బిహేవ్ చేశాడు అనుకోండి, 3 సార్లు మాత్రం నేను క్షమిస్తా. 4వ సారి కూడా అలా చేశాడు అనుకోండి, ఇక ఆయన నేను ఊరుకోను అనమాట. అయితే పేతురు ఒక ముందడిగేసి 7 మారులు మట్టుగా ఆయన అడిగాడంటే కొంచెం బాగానే క్షమించే మనసు ఉందని పెద్ద దైవజనులు అంటారనమాట ఈ సందర్భాన్ని బట్టి. అంటే పేతురుకు ఆటోమేటిక్గా నా సహోదరుని క్షమించాలి, 3 మారుల మట్టుకే కాదు 7 మారుల మట్టుకు నేను క్షమించాలి అనే ఒక కొంచెము డెవలప్ అయిందని ఈ వాక్యం ద్వారా చాలా మంది సేవకులు చెబుతారనమాట. అయితే యేసయ్య అంటున్నాడు, నీకు డెవలప్ అయిన ఈ 4 కూడా సరిపోదు. 3 నుండి 7కు వచ్చావు, బాగానే ఉంది, కానీ ఇది కూడా సరిపోదు. ఎంతవరకు క్షమించాలి అంటే 77 మట్టుకు అంటాడు. ఎలా ఉంటుంది అంటే అది 70 × 7 490 సార్లు క్షమించాలి అని అంటాడనమాట. ఎన్నిసార్లు? ఆయన 7 సార్లు అంటే ఆయన ఏమన్నాడంటే 70 సార్లు 7 అని ఉంటుంది అనమాట. ఇక్కడ 70 ఏళ్ళు అన్నాడు, కానీ ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. 70 అంటే 70 × 7 అంటే 490 సార్లు మన జీవితం ఆరిపోద్ది. ఒక వ్యక్తి మన పట్ల 490 సార్లు బిహేవ్ చేస్తాడు ఎప్పుడన్నా. అందుకే ఆయన ఏమంటాడంటే, అరే నువ్వు నీ జీవితాంతము క్షమించే గుణము కలిగి ఉండాలన్నది ఆయన ఉద్దేశం. నువ్వు అప్రోచ్ అయింది కూడా సరిపోదు పేతురు. ఒక వ్యక్తిని క్షమించడం పట్ల నువ్వు అనుకున్నది కూడా సరిపోదు. ఎంత ఉండాలి అంటే నీ జీవితాంతం. అందుకే తెలుగులో డైరెక్ట్గా 70 ఏళ్ళు. మనిషి 70 ఏళ్ళు బతుకుతాడా? ఒకవేళ బతికితే 77 కూడా సహోదరుడితో పాపం చేస్తే క్షమించాల్సిందే తప్పదన్నమాట ఆయన. 30 ఏళ్ళప్పుడు నేను హింసించి, 40 ఏళ్ళప్పుడు హింసించి, 50 ఏళ్ళప్పుడు హింసించి, 60 ఏళ్ళప్పుడు హింసించి, 70 ఏళ్ళప్పుడు కూడా హింసించినా సరే నువ్వు అతను ఏం చేయాలంట? క్షమించే మనస్సు మనము క్యారీ చేయాలి అని చెప్పి యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు ఈ క్షమించే గుణానికి. ఆ ఉపమానం చూసి ముగించుకుందాం. చూడండి. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొన గోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూసుకుని మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకి తేబడెను. అప్పుడు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, వాని పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించెను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు ఏం చేశాడంట? కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించను. అయితే ఆ క్షమింపబడిన దాసుడు మాత్రము ఆ దాసుడికి ఇంకొకడు అప్పు ఉన్నాడంట. ఈ ఉపమానం ఎందుకు చెప్పాడంటే ఆ క్షమించే గుణానికి మాత్రమే చెప్పాడు ఉపమానం. ఎంతకాలం నేను క్షమించాలి దానికి ఉపమానం చెప్పాడు. ఏం ఉపమానం అంటే, ఒక ఆయన ఉన్నాడంట యజమానుడు, అతని కింద సేవకులు ఉన్నారంట. ఒక సేవకుడు
అతనికి ఎంత అప్పు ఉన్నాడు అంటే ఆ యజమానునికి ఎంత అప్పు ఉన్నాడు? 10,000 తలాంతులు. అంటే బైబిల్ భాషలో అంటారు చాలా ఎక్కువ, $1 మిలియన్ అని వాడతారు. ఎంత? చాలా ఎక్కువ. మీ భాషలో చెప్పడానికి 100 కోట్లు అనుకోండి. ఆ యజమానుడికి ఆ సేవకుడు ఎంత అప్పు ఉన్నాడు? 100 కోట్లు. అయితే ఆ యజమానుడు ఏం చేశాడు తెలుసా? ఆ సేవకుడిని, నా అప్పు నువ్వు తీర్చానంటే నా వల్ల కాదు అంటే, అయితే నీ కుటుంబాన్ని, నీవు, నీ పిల్లలందరూ నా ముందు నిల్చోండి, అందరినీ శిక్షిస్తాను అంటే ఆ సేవకుడు అడుక్కున్నాడు, అయ్యా నన్ను క్షమించు అని. అప్పుడు ఆ యజమానుడు ఏం చేశాడంట? అతన్ని క్షమించాడంట. అయితే ఈ క్షమింపబడిన సేవకుడు ఉన్నాడు కదా, ఈ సేవకునికి అప్పున్నవాడు ఒకడు ఉన్నాడంట. ఈ సేవకుడికి ఎంత అప్పు ఉన్నాడంట? అక్కడ రాయబడింది 100 దేనారాలు. అక్కడ రాయబడిన మాటలో దేనారం అంటే అర్థం ఏంటంటే, ఒక దేనారము ఒకరోజు కూలి అంట. ఒక మనిషికి ఒక దేనారం అంతా ఒకరోజు కూలి అంటే, మహా అంటే 100 రోజులు కూలి, మహా అంటే 2 నెలల శాలరీ. ఎంత ఉంటుంది చెప్పండి? 2 నెలల శాలరీ మహా అంటే ఒక 2 లక్షలు వేసుకోండి. ఆ యజమానుడికేమో 100 కోట్ల అప్పు ఉన్నాడైనా 100 కోట్లు క్షమించేస్తే, వీడు మాత్రం ఇతనికి అప్పు ఉన్న ఒక 2 లక్షల అప్పు నా వ్యక్తిని మాత్రం ఏం చేయలేపాడంట? క్షమించకుండా అతను ఏం చేశాడంట తెలుసా? చెరసాలలో వేశాడంట, అతను బంధించాడంట. అయితే ఈ విషయము ఆ యజమానుకు ఉన్న మిగతా సేవకులు ఉంటారు కదా, ఆ సేవకులు వెళ్ళి ఆ యజమానుడికి చెప్పారంట, ఇదిగో నీవు 100 కోట్లు క్షమిస్తే ఆ సేవకుడికి, వానికి అప్పు ఉన్న 2 లక్షలు అప్పు ఉన్న వాడిని మాత్రం క్షమించకుండా అతను ఏం చేశాడంట? చెరసాలలో వేయించాడు అంటే, అప్పుడు ఆ యజమానుడు కోపపడి ఇతన్ని ఎక్కడ వేయిస్తాడంటే తెలుసా? చెరసాలలో వేయిస్తాడు. ఆ మాట కూడా చదవండి. 26వ వచనము, క్షమించండి, 32వ వచనం. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతయు క్షమించి తిని, నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవుని నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరచు వారికి వాని నప్పగించెను అని చెప్పి, ఇప్పుడు ఏమన్నాడు చూడండి, మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఒక మాట, ఈ మాట చదివినప్పుడు గ్రంథకర్త ఒక మాట అంటాడన్నమాట, యేసయ్య తన రక్తములో నీ యొక్క అనేకమైన పాపాలని క్షమిస్తే, నీవు మాత్రం నీ తోటి సహోదరుడు చేసిన 2 తప్పిదాలు మాత్రం నువ్వు నీ పట్ల చేసినవి మాత్రము క్షమించలేనంత కర్కశుడవి అని ఆయన ఉద్దేశం. యేసయ్య మన ఎన్ని పాపాలు క్షమించాడు? లెక్కలేనన్ని. అవునా కదా? ఎన్ని పాపాలు? లెక్కలేనన్ని పాపాలు, లెక్కలేనన్ని బాధలు మనం యేసయ్యని పెట్టుంటాం. వాటన్నిటిని క్షమించాడా లేదా? నేను అంటాను, తోటి విశ్వాసి నిన్ను మహా అంటే ఎన్ని బాధలు పెట్టి ఉంటుంది? మహా అంటే 2, 3, మ్యాక్సిమం 10 లోపు, అంతకు మించి ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టుండ్రు. కానీ ఆ 2, 3 క్షమించటానికి మాత్రం మనము నేను ఎంత క్షమించగుణం కలిగిన వాడినో, నేను అంత సాత్వికున్నో, నేను ఎంత కనికరం కలిగిన దాన్నో, ఎంత దీర్ఘశాంతం కలిగిన దాన్నో అని చెప్పి మనం ఎంత పగడ్బాలిపోతామో. అవునా కదా? కాబట్టి మనం క్షమించాల్సిందే, మనము భరించాల్సిందే. ఎంతవరకు అంటే మన జీవితాంతం వరకు. అలా భరించకపోతే, క్షమించకపోతే, ఆ లోపాలను సరిచేసి వాన్ని దేవుని సంఘములో రక్షణ పొందిన బిడ్డల గుంపులో చేర్చకపోతే, యజమానుడు ఏం చేస్తాడంటే మనల్ని శిక్షిస్తాడు. ఇక్కడ సివియారిటీ చెబుతున్నాడు, చేయాల్సిన పని చెబుతున్నాడు. ఆ రెండింటిని మీరు గమనించాలి. అలా చేయకపోతే నేను ఏం అనలే అని దేవుడు అనట్లేదు. అక్కడ ఎక్కడన్నా అంటున్నట్టు కనపడుతుందా మీకు? మీరు కంపల్సరీగా మీ నడవడి ద్వారా ఇంకొక వ్యక్తిని ఇబ్బంది కలిగించకూడదు. ఆ వ్యక్తిని రక్షణ పొందేలాగా, మారు మనసు పొందేలాగా మాత్రమే నీ నడవడి, నా నడవడి ఎల్లప్పుడూ ఉండాలి.
వాడు పాపంలో ఉన్నవాడైనా నువ్వు నీతిమంతురాలివైనా మన ఉద్దేశము వాడు నశించిపోకుండా రక్షింపబడాలి. దానికోసము దేవుడు నిన్ను నన్ను కష్టపడమన్నాడు, సంఘాన్ని కష్టపడమన్నాడు. దానికోసము నిన్ను నన్ను క్షమాగుణాన్ని కలిగి ఉండమన్నాడు. ఎంత మట్టుకయ్యా అంటే జీవితాంతము మట్టుకు నువ్వు నేను క్షమాగుణం కలిగి ఉండాలి. ఇదిగో దేవుడు కరుణించిన ప్రకారం మనము ఇతరులని కరుణించాలి. లేకపోతే మనం ఏం పొందుతామంట? కనికరము లేని తీర్పు పొందుతామని యాకోబు పత్రికలు అంటాడు. దేవుడు మనల్ని కనికరించాడు కాబట్టి మనం కూడా మన ఎదుటి వారి ఎడల ఏం చూపించాలి? కనికరము చూపించాలి. లేకపోతే మనం ఏం పొందుతామంట? కనికరము లేని తీర్పు పొందుతాం. అయ్యా, నేను ఒకని పాపాలు క్షమించిన ప్రకారము నువ్వు కూడా నా పాపాలను క్షమించు. ఇవన్నీ ఎక్కడి నుండి వస్తాయి? ఒక సహోదరుణ్ణి మనం ఎప్పుడూ కూడా రక్షించటానికి కష్టపడాలి. సమయాన్ని వెచ్చించండి వాళ్ళతో గడపడానికి, వ్యక్తిగతంగా మాట్లాడడానికి. ఎందుకు రాలేకపోతున్నారు, ఎందుకు ఉండలేకపోతున్నారు, ఎందుకు దేవుని పనులు యాక్టివ్గా ఉండలేకపోతున్నారు, ఇవన్నీ మీరు ఒక్క సమయం అని 1 గంట 2 గంటలని కేటాయించుకొని వాళ్ళ గురించి మాట్లాడకపోతే నేను అంటాను, మీకు పరలోకం అన్నది గ్యారంటీ అన్నది దేవుడైతే చెప్పలేడు. మన ఒక్కరమే ఎదగడానికి సంఘంలో చేర్చలేదు. మన ఒక్కరమే ఎదగడానికైతే బయట ఉంచేసేవాడు ఆయన. నీవు నీ కుటుంబము, నేను నా కుటుంబం ఒక్కటే, నాది నేను చూసుకుంటే చాలే అనుకునేదానికి ఆయన సంఘములో పెట్టలేదు. ఒక వ్యక్తిని రక్షించటానికి ఇంతమంది ప్రయాసం ఉంది. సంఘము చిన్నది కాదు, యేసయ్య రక్తం పెట్టి కొన్న సంఘం. ఎప్పుడు వేరే వాళ్ళ విశ్వాసాన్ని పాడు చేయడానికి మీ నడవడి ఎప్పుడు కూడా ఉండకూడదు. అందుకే మీరందరూ ఏంటి అంటే ప్రతి విషయంలో మాదిరిగా ఉండాలి. సంఘానికి ఇచ్చిన ఒక మంచి ఆజ్ఞ ఏంటంటే మాన్యులుగా ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా? డిగ్నిఫైడ్ పీపుల్గా ఉండాలి మీరు. మాన్యులు అంటే డిగ్నిఫైడ్ పీపుల్ అనమాట. ఒక టీచర్ అనుకోండి, వాడు నైట్ ప్యాంటు టీషర్ట్ వేసుకుని వెళ్ళి క్లాసులో చెప్తున్నాడు అనుకోండి, రూమ్లో ఏమంటాం? అరే నువ్వు టీచర్, ముందు డిగ్నిఫైడ్గా రా అంటాం. ఏం వేసుకొని రావాలాడు? మంచిగా ఇస్త్రీ బట్టలు వేసుకొని కుదిరితే టక్ చేసుకొని రావాలి, అంతేనే కదా? ఇక నేను ఫాస్ట్గా ఒక నైట్ ప్యాంట్ మీద టీషర్ట్ మీద వచ్చి మీకు చెప్తున్నాను అనుకోండి, ఏమంటారు తెలుసా? ముందు డిగ్నిఫైడ్ నేర్చుకో అంటాం, డిగ్నిటీ నేర్చుకో అంటాం. దాన్నే మాన్యత అంటారు తెలుగులో. మీరు మాన్యులై ఉండండి, మీరు మాన్యులై ఉండండి అని చాలా సంఘంలో చెప్పినట్టు వింటుంటాం మనం, అవునా కదా? ఒక హుందాతనం ఉండాలి మనకి. ఒక పాస్టర్ అంటే పాస్టర్ లాగా ఉండాలి, ఒక టీచర్ అంటే ఒక టీచర్ లాగా ఉండాలి. డైరెక్ట్ గారు ముందుకెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకున్నాడా, ఏంటి చెప్పు అని అంటామా? ఎమ్మట మనకు తెలుసు, అరే ఆయన అధికారి, మనం ఏం చేయాలి? డిగ్నిఫైడ్గా ఉండాలి అని. విశ్వాసులు కూడా అది ఉండాలి, సంఘానికి ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు ఒక డిగ్నిఫైడ్ లైఫ్ అన్నమాట. అన్ని విషయాల్లో మిగతా వారికి మాదిరి ఉండగలగాలి. ప్రతి విషయంలో నిన్ను చూసి ఏ విషయంలో ఎవరైనా ఇన్స్పైర్ అవుతున్నారా? ఈయన చూసి నేను ఈ విషయంలో నేను ఇన్స్పైర్ అవుతాను అని ఎవరైనా అంటారా? ఏం క్వాలిఫికేషన్ ఉంది చెప్పండి? నిన్ను చూసి తోటి విశ్వాసి ఏ విషయంలో ఇన్స్పైర్ అవుతాడు? ఈయన వాక్యం భలే చదువుతాడండి, నేను కూడా అలా చదవాలి అని ఎప్పుడన్నా ఒక ఇన్స్పైర్ చేసావా? ఈయన భలే ప్రార్థన చేస్తాడని నేను కూడా అలా చేయాలి అని ఎవరన్నా ఇన్స్పైర్ చేసావా? అసలు ఈయన సంఘంలో భలే మాట్లాడతాడండి విశ్వాసులతో చాలా ప్రేమగా, అలా నేను కూడా ప్రేమగా మాట్లాడాలి అని ఎవరన్నా ఇన్స్పైర్ చేసావా? అవునా కదా? ఇప్పుడు సమయానికి రమ్మంటే నేను ఏదో మనసులో పెట్టుకుని అన్నట్టు ఉంటుంది అనమాట, అవునా కదా? ఇప్పుడు ఇది చర్చికి భలే టైం టు టైం వచ్చేస్తాడు అని ఎవరికన్నా మాదిరి పెట్టారా? నిజం. దేవుడు సంఘానికి ఇచ్చిన, మీరు చూడండి, సంఘ కాపరికి, సంఘ పరిచారకురాలికి, ఆ తిమోతి పత్రిక 3 చూడండి, ముగ్గురికి కామన్ క్వాలిటీ ఏంటి తెలుసా?
మాన్యులై ఉండాలి అని. ముగ్గురికి కామన్ క్వాలిటీ ఏంటి తెలుసా? మితానుభవం అంటాడనమాట. సోబర్ మైండ్ అంటే హుందాతనం ఉండాలి. అరే నువ్వు చిన్నోడు కదా, హుందాగా ఉండి అంటావు చూసావా? అవునా కదా? హుందాతనం అంటే అర్థం ఏంటి? ఆ హుందాతనం మనం మెయింటైన్ చేయాలి విశ్వాసులుగా, కాపరిగా. ఈ రెండు క్వాలిటీస్ అందరికీ కామన్గా ఇచ్చాడు. కాపరైనా సరే నువ్వు మాన్యులై ఉండాలి, విశ్వాసమైన నువ్వు మాన్యులై ఉండాలి, కాపరమైన నువ్వు మితానుభవం కలిగి ఉండాలి. హుందాగా ఉండాలయ్యా. మనల్ని చూడంగానే అందరికీ ఏమి ఉండాలి? ఇలా ఉండాలి అనే ఒక హుందాతనాన్ని మెయింటైన్ చేయకపోతే ఎందుకు నువ్వు నేను వచ్చి? ఈనాడు సంఘములో ఉన్న విశ్వాసులు లోపించేది ఇదే. వారిని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే విధంగా ఎవరి జీవితాలు ఉండట్లేదు. వేస్ట్ ఆఫ్ టైం అలా మనం బతకపోతే. ఎవరి లెవెల్ వాళ్ళు ఇన్స్పైర్ చేయాలి. ఒక సేవకుడుగా నా లెవెల్లో నేను ఇన్స్పైర్ చేయాలి. ఆ కాపురు ఉన్నాడు, చక్కగా ఉంటాడు, అన్ని చేసుకుని ఇన్ని చేసుకుని అన్ని చేసుకుని, లేకపోతే ఇలా చేస్తాడు అలా చేస్తాడు అని ఒకరిని ఇన్స్పైర్ చేయగలగాలి మనం. ఆ విశ్వాసం ఉన్నాడు, ఆ సంఘంలో పరిచయం చేసే ఆమె ఉంది, ఆయన ఉన్నాడు. అలాగా మిగతా వాళ్ళు చూడంగానే వాళ్ళకి మీరు గమనించాలనుకుంటున్నారేంటి? కొత్త విశ్వాసాలు గమనించరా? తోటి విశ్వాసాలు గమనించరా? ప్రతిదీ తెలుసు. నీ పూర్తి చరిత్ర నీకంటే వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. నా పూర్తి చరిత్ర నాకంటే మీకు బాగా తెలుస్తుంది. కంపల్సరీగా ప్రతి వ్యక్తి యొక్క సాధారణ నైజం ఏంటి అంటే తోటి వ్యక్తిని గమనించటం. ప్రశ్న వేసుకోండి, మన జీవితాలలో ఎవరైనా ఇన్స్పైర్ అవుతారా? యేసయ్య వల్ల ఇన్స్పైర్ అయ్యారు 12 మంది. ఆ 12 మంది వల్ల ఇన్స్పైర్ అయ్యారు 3000 మంది, 4000 మంది. ఆ పౌలు జీవితాన్ని బట్టి ఇన్స్పైర్ అయ్యారు ఆ తిమోతి, లోక, వీళ్ళందరూ కూడా. ఇప్పటికి అదే ఆదిమ సంఘం అని చెప్పుకుని ఇన్స్పైర్ అవ్వాలి మనం. లేదు, సజీవ సాక్షులుగా మనం ఉండాలి. మనల్ని చూసి ఎప్పుడు ఇంకా బైబిల్లో ఆదిమ సంఘం ఆదిమ సంఘం ఆదిమ సంఘం అనాలా? పలానా సంఘం అని భూమి మీద ఎవరిని చూపించట్లే. ఎప్పుడైనా మీకు సిగ్గుగా అనిపించదు అది? పలానా ఆమె, పలానా ఆయన, పలానా ఆయన, పలానా ఆమె, వాళ్ళని పెట్టుకోవాలి. నువ్వేమైపోయావు? కంపల్సరీగా డిగ్నిటీ మెయింటైన్ చేయండి. మీ హుందాతనాన్ని మీరు మెయింటైన్ చేయండి. దేవుడిచ్చింది అది. ఎవరి డిగ్నిటీ వాళ్ళు మెయింటైన్ చేయాలి, ఎవరి హుందాతనం వాళ్ళు మెయింటైన్ చేయాలి.